ప్రియ సహోదరి సహోదరులారా, జోసెఫ్ తంబి బ్రదర్ గారు చేసిన అద్భుత క్రియలలో ఒకటి నన్ను ఆశ్చర్యపోయేలా చేసింది. ఒకసారి తంబి బ్రదర్ గారు గుడివాడ వెళ్ళారు. అక్కడ ఒక కుష్ఠరోగిని చూచి అతనిపై జాలిపడి అమాంతంగా అతని కౌగలించుకొని ప్రార్థన చేశారు. అప్పటి నుంచి అతని కుష్ఠరోగం మాయమవుతూ కనిపించింది. రెండవసారి అతన్ని కలిశారు. కలిసి తంబి బ్రదర్ గారు అతనితో ఇలా అన్నారు, నీకు ఇప్పుడు స్వస్థత కలిగింది, సంతోషంగా ఉండు అని చెప్పారు. అప్పుడు అతడు తంబి బ్రదర్ గారితో ఇలా అన్నాడు, స్వామి, మీరు నన్ను స్వస్థపరిచారు, నేను ఒక పాపాత్ముడను, అయినా సరే మీరు నన్ను స్వస్థపరిచారు, మీకు వందనాలు అని చెప్పాడు. అందుకు తంబి బ్రదర్ గారు స్పందిస్తూ, అది నా శక్తి కాదయ్యా, సర్వశక్తి గల దేవాది దేవుడే నిన్ను స్వస్థపరిచారు, నువ్వెప్పుడు ప్రార్థించడం మటుకు మర్చిపోవద్దు, సదా దేవునికి స్తోత్రం చేసుకో అని తంబి గారు అతన్ని ప్రోత్సహించారు. అప్పటి నుంచి ఆ వ్యక్తి, అతని కుటుంబ సభ్యులు మొత్తం ప్రభువును విశ్వసించారు. సహోదరి సహోదరులారా, ఇక్కడికి వచ్చిన మన అందరం, వచ్చిన భక్తులందరూ ఈ 3 రోజులు చాలామంది తంబి గారి అద్భుతాలను గురించి విని ఉన్నారు. అందరూ విన్నాం. ఇక్కడికి వచ్చి తంబి వారికి మన విన్నపాలను విన్నవించి మన కోసం ప్రార్థించవలసిందని వేడుకుంటున్నాం. కానీ అసలు జరిగే ప్రక్రియ ఏమిటంటే, తంబి గారు మనందరినీ దేవుని చెంతకు చేరుస్తున్నారు. ఆయన దేవుడు కాదు, మనల్ని దేవుని చెంతకు చేరుస్తున్నారు. దేవుని దగ్గరకు వెళ్ళి చెప్పండి, మీ విన్నపాలు విన్నవించుకోండి, దైవ భయం మీలో అందరిలో ఉండాలి, దేవుని నమ్మండి, దేవుని విశ్వసించండి అని ఆ కుష్ఠరోగికి చెప్పినట్లే అందరికీ చెబుతూ ఉన్నారు. ఈ కుష్ఠరోగి ఏ విధంగా స్వస్థత పొందాడో ఈ సంఘటన మనల్ని సువార్తలోని ఘట్టాలని గుర్తు చేస్తుంది. లూకా సువార్త 5వ అధ్యాయం 12-16 వచనాలు చదివినట్లయితే, ఇక్కడ ఒక కుష్ఠరోగి యేసు ప్రభువును సమీపించి, ప్రభు, తమ చిత్తమైనచో నన్ను ఆరోగ్యవంతుని చేయగలడు అని ప్రార్థించాడు. అప్పుడు యేసు ప్రభు తన చేయి చాచి అతన్ని తాకి ఇలా అన్నారు, అది నాకు ఇష్టమే, నీవు స్వస్థుడవు కమ్ము అని ఆయన పలికారు. వెంటనే అతని కుష్ఠము పోయి అతనికి స్వస్థత కలిగింది అని సువార్తకారుడు చెబుతున్నారు. ఇక్కడ తంబి బ్రదర్ గారు దేవునిచే ప్రేరేపింపబడి దైవ కారుణ్యాన్ని ఆ కుష్ఠరోగికి చూపుతూ అతని కోసం ప్రార్థిస్తూ అతన్ని స్వస్థుని చేశారు. తంబి బ్రదర్ గారి ప్రార్థన విన్న యేసు ప్రభువు, సాక్షాత్తు యేసు ప్రభువే అతన్ని, ఆ కుష్ఠరోగిని స్వస్థపరిచారు. సహోదరి సహోదరులారా, తంబి బ్రదర్ గారు ఇటువంటి అద్భుతాలను ఎలా చేయగలిగారు, ఎలా ఆయన ప్రార్థనలు అంత అటువంటి స్వస్థలను ఎలా సమకూర్చాయి అనే విషయాన్ని ఈరోజు మీ ముందు ఉంచబోతున్నాను. ఆయన కేవలం యేసు భక్తుడే కాదు, ఆ యేసు భక్తుడైన మూలంగా ఆయన ఒక పారలౌకిక జీవితాన్ని జీవించాడు. తంబి బ్రదర్ గారు మన మధ్య ఉండి ఒక పారలౌకిక జీవితాన్ని జీవించారు. దాన్నే ఇంగ్లీషు భాషలో మిస్టిక్ అంటారు. అంటే పారలౌకికం అంటే పరలోకానికి సంబంధించిన జీవితం. భగవంతుడు భక్తుణ్ణి నడిపించే విధానం, దాని పర్యవసానం పారలౌకిక జీవితం. ఎవరైతే భక్తుడు చాలా
తన శ్రమించి తాను భక్తుడిగా మారాలని ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధించి స్తుతిస్తూ ఉంటాడో, దేవుని నడుపుదల్లో ఉంటాడో అతనికి ఈ పారలౌకిక జీవితం అలవాటు అవుతుంది. పారలౌకిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం అంటే మనస్సు లోతులకు సంబంధించిన విషయం అని అర్థం. ఆధ్యాత్మిక విషయాలంటే మనస్సు లోతులకు సంబంధించిన విషయం అని అర్థం. అంటే దేవుని ఆత్మ మానవ ఆత్మలో ప్రవేశించి ప్రారంభించే ఒక నూతన నడవడిక. దేవుని ఆత్మ మానవ ఆత్మలో ప్రవేశించి ప్రారంభించే ఒక నూతన నడవడిక. క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితం అంటే అర్థం ఏమిటంటే భక్తుడు క్రీస్తుతో ఐక్యమై క్రీస్తు శరీరమైన స్త్రీ సభలో అంటే క్రైస్తవ సంఘంలో పవిత్రాత్మ సహాయముతో వరప్రసాద జీవితంతో కూడిన జీవితం గడపటమే ఆధ్యాత్మిక జీవితం. అంటే వరప్రసాదం అంటే దైవగుణంతో నిన్న జీవితాన్ని జీవించేది ఎక్కడ? క్రీస్తు సంఘంలో. జీవించేది ఎక్కడ? మన ప్రపంచంలో జీవించడం, దైవగుణం కలిగి జీవించడం. దీన్నే మనం ఆధ్యాత్మిక జీవితం అంటాం. వరప్రసాదం అంటే దైవగుణం. మనం దీన్ని పవిత్రాత్మ ద్వారా పొందుతాం. దీని ద్వారా దైవ స్వభావంలో మనందరం భాగస్వాములం అవుతాం. ఇది కల్పించిన కథ కాదు. పేతురు రాసిన 2వ లేఖ చదివినట్లయితే 1వ అధ్యాయం 3-4 వచనాలు అయితే చదివితే ఇది మనకి అర్థం అవుతుంది. ఆయన దివ్య శక్తి పవిత్ర జీవనమునకు సంబంధించిన సమస్తమును మనకు వసగినది. ఆయన దివ్య శక్తి పవిత్ర జీవనమునకు సంబంధించిన సమస్తమును మనకు వసగినది అని చెబుతున్నాడు పేతురు గారు. ఆయనను గూర్చిన జ్ఞానము ద్వారా అది మనకు వసగబడెను. తన మహిమలోను మంచితనములోను పాలు పంచుకున్నటకు మనలను ఆయన పిలిచెను. ఆయన మంచితనములోను మహిమలోను పాలు పంచుకున్నటకు ప్రభు మనను పిలిచెను. ఈ విధముగా ఆయన మనకు అమూల్యములను అత్యుత్తములను అగు వాగ్దానములను మనకు వనర్చెను. ఆయన వాగ్దానం వనర్చిన వారిని పొందుట ద్వారా దైవ స్వభావములో భాగస్థులమగుదము అని పేతురు గారు చెబుతున్నారు. ఎవరైతే దేవుని ఆజ్ఞలను అనుసరిస్తారో, ఎవరైతే పవిత్రాత్మ నడవడికలో ఆయన చెప్పిన ఆయన స్పందనలో నడుస్తూ ఉంటారో వారందరూ దైవ స్వభావంలో భాగస్థులవుతారు. తంబి బ్రదర్ గారు ఈ దైవ స్వభావం పంచుకున్నారు. ఎందుకంటే ఎప్పుడు దేవుని ఆజ్ఞలను అనుసరించారు. దైవ భీతి అనేది ఆయనకి ఉంది. ప్రార్థనలో గడిపేవారు. అందుకే దైవ స్వభావంలో వాళ్ళు భాగస్థులయ్యారు. ఈ పారలౌకిక జీవితాన్ని గురించి మాట్లాడేటప్పుడు మనం మాట్లాడేది ఏమిటంటే ఒక వ్యక్తి ఆధ్యాత్మిక జీవితాన్ని తాను జీవిస్తున్నాడు అంటే ఆ ఆధ్యాత్మిక జీవితంలో పారలౌకిక జీవితం ఒక భాగం అయ్యిందంటే మనం దేని గురించి మాట్లాడుతున్నామంటే ఈ వ్యక్తికి దైవానుభూతి కలిగింది అని మనకు అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మిక జీవితంలో భగవంతుణ్ణి లోతుగా అనుభవానికి తెచ్చుకోవడం చాలా ముఖ్యమైన విషయం. భగవంతుని మీద ప్రీతి పుట్టినప్పుడు ఏం జరుగుతుందంటే లోక వ్యామోహాలన్నీ సమసిపోతాయి. భగవంతుని మీద ప్రేమ పుట్టితే ఏమవుతుంది? మనం లోకాన్ని త్యజిస్తాం. తంబి బ్రదర్ గారికి అలాగే జరిగింది. లోక వ్యామోహాలన్నీ సమసిపోతాయి. భక్తి అనేది దేవునిపై ఇష్టం. భక్తి ఉందా, విశ్వాసం ఉందా అంటాం. అంటే అర్థం ఏంటి? నీకు దేవుడంటే ఇష్టమా కాదా అనే అర్థం. భక్తి అంటే దేవునిపై ఇష్టం. ఈశ్వరుడు ఇచ్చేవాడు, దేవుడు ఇచ్చేవాడు, నేను తీసుకునేవాడిని అనే భావంతో ఏర్పడ్డ ఇష్టం భక్తిగా మారుతుంది. మనకు దేవుడంటే ఇష్టం ఉందా లేదా? ఆ ఇష్టం ఉంటేనే అది భక్తిగా మారుతుంది. అటువంటి ఇష్టాన్ని మనం పెంపొందించుకుంటూ ఉండాలి. క్రైస్తవంలో దేవుడే ఈ ఇష్టాన్ని కలిగిస్తాడు. నేను కొనుక్కోలేను, దేవుడే నాకు ఈ ఇష్టాన్ని కలిగిస్తాడు. దేవుడు ఎలా కలిగిస్తాడంటే దేవుడే మనలను మొదట ప్రేమించుట చేతనే మనమును ప్రేమింతుము అని
యోహాను రాసిన మొదటి లేఖలో 4వ అధ్యాయం 19వ వచనంలో మనం చదువుతున్నాం. దేవుడు మనలను మొదట ప్రేమించుట చేతనే మనమును ప్రేమింతుమని యోహాను గారు చెబుతున్నారు. తాను రాసిన మొదటి లేఖలో 4వ అధ్యాయం 19వ వచనం. దేవుని ఆత్మవర ప్రసాదమే ఈ ఇష్టం. దేవుడిచ్చిన ఆత్మవర ప్రసాదమే ఈ ఇష్టం. దేవుడంటే ఇష్టం. ఈ భక్తి స్థిరంగా ఉన్నప్పుడు మనకు ప్రార్థన రుచిస్తుంది. ఎవరైతే భక్తిపూర్వకంగా ప్రార్థన చేస్తారో అప్పుడే, ఎవరైతే భక్తిపూర్వకంగా ఉన్నప్పుడు, స్థిరంగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తారో, ఎందుకంటే వాళ్ళు చాలాసేపు ప్రార్థన చేయగలడు. ఎందుకు? కారణం ఏమిటి? వాళ్ళకి ప్రార్థన రుచిస్తుంది. అందుకే మన ప్రార్థనా జీవితాన్ని అనుసరించి మన ఆధ్యాత్మిక జీవితం కూడా ఒక సంపూర్ణతను సంతరించుకుంటుంది. కాబట్టి ఈరోజు మనం తంబి గారి దగ్గరకు వచ్చినప్పుడు ఈరోజు మనం ప్రశ్నించుకోవలసింది అర్థం ఏమిటంటే, నా ఆధ్యాత్మిక జీవం ఎలా ఉంది? దేవుడంటే నాకు ఇష్టం ఉందా లేదా? నా భక్తి ఎంత లోతుగా ఉంది అనే విషయాన్ని ఈరోజు మనం కూడా ప్రశ్నించుకోవాలి. తంబి గారి జీవిత చరిత్రలో చదివాం. అతని సవతి తల్లి అతన్ని చాలా బాధలు పెట్టిందని చదివాం. ఆ బాధల్ని తట్టుకోలేక ఆ పసి ప్రాణం ఇల్లు వదిలి దూరదేశమైన కేరళ ప్రాంతం చేరి అక్కడ ఒక పుణ్యవతి ఆరాధనలో విద్యాబుద్ధులు నేర్చుకున్నాడని చదివాం. ద్వితీయోపదేశకాండం చదివినట్లయితే 14వ అధ్యాయం 28-29 వచనాలలో అక్కడ ఏమని చెప్పబడింది? ఆ దైవ ప్రజలకు ఇవ్వబడిన ఆజ్ఞ ఇది: ప్రతి 3వ ఏటి చివర మీకు పండిన పంట నుండి 10వ భాగములను ఏమీ లేని లేవీయులకు, అంటే లేవీయులంటే అక్కడ యెరూషలేము గుడిలో వాళ్ళు సేవ చేసేవాళ్ళు, లేకుంటే దైవ సేవ చేసేవాళ్ళు. వారిలో కొందరు ఏమీ లేని వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళు పేదవాళ్ళు ఉంటారు. పేదవాళ్ళైన లేవీయులకు, అలాగే పట్టణములలో వసించు పరదేశీయులకు, ఏదో ఇతర దేశాల నుంచి వచ్చి వలస వచ్చిన వాళ్ళు, తిండి లేక బట్ట లేక ఉండేవాడు వాళ్లకు, అనాథ శిశువులు, విధవలకు ఈ ధాన్యమును పంచవలెను అని చెప్పారు. మొట్టమొదటి నుండి ఈ మన ఇశ్రాయేలీ సంఘం వారు పరదేశీయులు, అనాథ శిశువులు, విధవులకు ఎప్పుడు వాళ్ళు సహాయం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కీర్తనాకారుడు చెప్పాడు 146వ కీర్తన 9వ వచనం: ప్రభువు మీద ఆధారపడండి, మన దేశమున వసించు పరదేశులను ఆయన కాపాడును, వితంతువులను, అనాథ శిశువులను ఆయన ఉద్ధరించును అని చెప్పారు. కాబట్టి ఇది మన బాధ్యత. పరదేశులు అలాగే అనాథలను కాపాడే బాధ్యత దేవుడిది. దేవుడి మూలంగా మనం వాళ్ళని కాపాడుతున్నాం. అలాగే యాకోబు వ్రాసిన లేఖలో చెబుతాడు, అసలు మతం అంటే ఏమిటి? తండ్రి దృష్టిలో పవిత్రము నిష్కళంకమైన మతము ఏదనగా అనాథలను, విధవరాండ్రను వారి కష్టములలో పరామర్శించుట, ఇహలోక మాలిన్యము అంటకుండా తనను తాను కాపాడుకొనుట, ఇదే మతం అని చెప్పారు. అదేవిధంగా ఈ విధంగా చిన్నతనంలోనే దేవునిపై నమ్మకము, ఇష్టము మొదలై ఈ ఇష్టం భక్తిగా మారిపోయింది మన తంబి బ్రదర్ గారికి. ఈ భక్తి మూలంగా, దేవుని ప్రమేయం మూలంగా తనకు సుకృత పుణ్యాలైన, ఆధ్యాత్మిక జీవితంలో మనకు సుకృత పుణ్యాలు కావాలి. ఈ సుకృత పుణ్యాలైన విశ్వాసము, నమ్మిక, దేవ ప్రేమ అనే ఈ పుణ్యాలను అవన్నీ భక్తునికి సమకూరుతాయి. అదేవిధంగా ఇవి తంబి బ్రదర్ గారికి సమకూరాయి. వీటినే పరమాత్ముడు భక్తునికి ఒక హారంగా ఇస్తాడని చెప్పారు. ఎవరికైతే దేవుడంటే ఇష్టం అవుతుందో, తన ఇష్టదైవాన్ని రోజు కొలుచుకుంటూ ఉంటాడో, దేవుడే అతనికి ఒక హారాన్ని ఇస్తాడు. ఏమిటా హారం? ఆ హారంలో ఏముంటాయంటే విశ్వాసము, నమ్మిక, దేవ ప్రేమ అనే ఈ సుకృత పుణ్యాలు ఉంటాయి. ఈ విధంగా ఒక హారంగా దేవుడు దయచేస్తాడని పారలౌకిక జీవితాన్ని జీవించిన సాధకులు, అలాగే అనుభవజ్ఞులు మనకు చెబుతూ ఉన్నారు. ఈ 3 సుకృత పుణ్యాల ద్వారా దేవునితో ఐక్యమయ్యే జీవితం అప్పుడు ప్రారంభమవుతుంది. తంబి బ్రదర్ గారు దేవునితో ఐక్యమై
రాత్రింబవళ్ళు ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళు. రాత్రుళ్ళు ఒక్కొక్కసారి 3 గంటల ప్రాంతంలో ఆయన లేచి తన సమయాన్నంతా ప్రార్థనకి హెచ్చించేవారు. ఒక్కొక్కసారి ఒంటరిగా ఉండి ప్రార్థన చేసుకునేవాళ్ళు. ఇదంతా దేవునితో ఐక్యమయ్యే ప్రక్రియ. దేవుడంటే ఇష్టం కాబట్టి ఆయన ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇటువంటి జీవితం బ్రదర్ తంబి గారి జీవితంలో బాల్యంలోనే ప్రారంభమైంది. తనకు ఎవరూ లేరనుకున్నప్పుడు దేవుడే అతనికి దిక్కై నిలిచాడు, అతన్ని కాపాడాడు. ఈ విధంగా మొదటి నుంచి దేవుని సంరక్షణలో పెరిగాడు తంబి బ్రదర్ గారు. పారలౌకిక జీవితం అంటే ఒకసారి దైవానుభూతి పొందడం మాత్రమే కాదు. ఒకసారి నాకు దేవుడు కనిపించాడు, లేకుంటే కలలో కనిపించాడు, ప్రార్థన చేస్తే నాకు అనుభవం వచ్చింది అని చెప్పడమే కాదు. పారలౌకిక జీవితం అంటే ప్రతిరోజు దేవుని సాన్నిధ్యాన్ని ప్రతి నిత్యం అనుభవించడం, అది పారలౌకిక జీవితం. ఒకసారి ఏదో అనుభవం వచ్చిందని చెప్పడం కాదు. నాకు చాలా మంచి అనుభవం వచ్చిందంటే ప్రార్థనలో దేవుడు నన్ను నా ఆత్మను తాకాడు, చాలా సంతోషంగా ఉంది అని చాలామంది సంబరపడిపోతూ ఉంటారు. అది నిజమే. కానీ పారలౌకిక జీవితం అంటే దేవుని సాన్నిధ్యాన్ని ప్రతి నిత్యం అనుభవించడం, అన్ని విషయాల్లో భగవంతుని సన్నిధిని, భగవంతుని సమక్షాన్ని చూడటం, ప్రతి పనిని అతనితో లీనమై చేయడం. ఇటువంటి ప్రమాణంలో ఎదిగిన భక్తులను క్రీస్తు ప్రభు వారికి కొన్ని అసాధారణ శక్తులను ఇస్తాడు. అసాధారణ శక్తులను వరంగా ఇస్తాడు. అటువంటి దైవశక్తులే జోసెఫ్ తంబి బ్రదర్ గారిలో ప్రబలమై వాటి ద్వారా ప్రజలకు ఊరట, దేవునికి ఘనత తీసుకొని వచ్చారు. ఈ విధంగా ఆయన ఈ పారలౌకిక జీవితాన్ని జీవించాడు కాబట్టి, దేవుని సన్నిధిలో ప్రతిరోజు గడిపాడు కాబట్టి ఆయనకు దేవుడు ఇటువంటి అసాధారణ శక్తులను ఇచ్చారు. ఈ దైవ బలము ద్వారా కేవలం ఏం చేసేవాళ్ళు, ఆయన సాధారణ ఆకులతో మాత్రలు చేసి, ఎవరన్నా వచ్చి నాకు బాగుండలేదంటే ఆయన బయటకు వెళ్ళి కొన్ని మాత్రలు చేసి, ఆకులతో మాత్రలు చేసి వాడిని మింగమని చెప్పేవాళ్ళు. ఆ మాత్రలతో వారిని ఆరోగ్యవంతులను చేసేవాడు. ఇటువంటి స్వస్థత అద్భుతాలు లెక్కలేనివి. చిన్నవాళ్లకు పెద్దవాళ్లకు, ఈ ఊరు ఆ ఊరు అన్ని ఊళ్ళలో ఆయన ఈ వైద్యం చేశారు. ఆయన సందర్శించిన గ్రామాలు చాలా ఉన్నాయి. ఔటపల్లి, మానికొండ, తేలప్రోలు, ఉయ్యూరు, వట్లూరు, దెందులూరు, ఉప్పులూరు, కేసరపల్లి, వేంపాడు, అజ్జంపూడి, అల్లాపురం, భూతమల్లిపాడు, ప్రొద్దుటూరు, మర్రీడు, కోడూరుపాడు, కిష్టవరం, గొల్లపల్లి, వల్లూరుపాలెం, తోట్లవల్లూరు, కొండపావులూరు, అలాగే గుంటూరు జిల్లాలోని పాతరెడ్డిపాలెం మొదలుగునవి. వీటన్నిటిలో తంబి బ్రదర్ గారు వీటిని సందర్శించి అక్కడ వారికి దైవ సేవ చేస్తూ చాలామందిని స్వస్థపరిచారు. ఈ గ్రామాలన్నిటిలోనూ ఆయన అనేక మందిని స్వస్థపరిచాడు. సహోదరి సహోదరులారా, ఆకలిగొన్న వారికి, ఆకలిగొన్న 5,000 మందికి క్రీస్తు ప్రభు అద్భుతంగా అన్నం పెట్టారని మత్తయి సువార్త 14వ అధ్యాయం 13-21 మనకు చెబుతుంది. కనికర హృదయుడైన తంబి బ్రదర్ గారు క్రీస్తు ప్రభుని ఆదర్శంలో ఆకలిగొన్న వారికి అద్భుతంగా అన్నం పెట్టేవారు. ముందు ఆలోచనతో ఎవరికి, చాలామందికి భోజనం తయారు చేయకపోయినా తన కొరకు తయారు చేసుకున్న భోజనాన్ని ఇతరులకు వడ్డించేవాళ్ళు. ఆ మూల చూశారు కదా బ్రదర్ గారు రూమ్ ఉంది, అక్కడ ఆయన గది ఉంది. ఆ గదిలో కొంచెం అన్నం తయారు చేసుకునేవాళ్ళు. కానీ ఎవరన్నా ఆకలితో వస్తే ఆ భోజనాన్ని ఇతరులకు వడ్డించేవారు. ఒక్కొక్కసారి ఒకళ్ళకి కాదు, ఇద్దరికి కాదు, 10 మందికి 20 మందికి భోజనాన్ని వడ్డించేవాళ్ళు. కానీ ఎంతమంది భోంచేసినా అవన్నీ తరగని పాత్రలు. ఎంతమంది భోంచేసినా తరగని పాత్రలు ఎప్పుడు నిండుగానే ఉండేవి. ఈ నేపథ్యంలో మనకు రాజులు మొదటి గ్రంథం మనకి సహాయం చేస్తుంది. ఈ గ్రంథంలో సరేఫత్ విధవకు ఎలియా ప్రవక్త
ఏ విధంగా ఇటువంటి అద్భుతం చేశాడో మనకు గుర్తుకు తెస్తుంది. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 8 నుంచి 16 వచనాలు. అక్కడ ఎలియా ప్రవక్త వెళ్ళి ఆ సరేఫతులో విధవరాలి ఇంట్లోకి వెళ్ళి, అమ్మా నాకు ఆకలి అవుతుంది, అన్నం పెట్టమని చెప్పారు. ఆమె చెప్పింది, కరువు వచ్చిందయ్యా, నా దగ్గర ఏమీ లేదు. చివరిగా కొంచెం పిండి ఉంది, ఒక చిటికెడు నూనె ఉంది, దానితో నేను నా కుమారుడు ఇద్దరం ఒక రొట్టె కాల్చుకొని తిని మరణిస్తామని వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. పర్వాలేదు, నాకిమ్మని చెప్పాడు. సరే, ఆమె ఈ ఆజ్ఞ ప్రకారం ఆయనకు ఇది తయారు చేసి ఇచ్చింది. తయారు చేస్తే అద్భుతం ఏంటంటే, ఎంత తయారు చేసినా ఆ పాత్రలోని పిండి తరగటం లేదు. ఎన్ని తయారు చేసినా ఆ సీసాలోని నూనె తరగటం లేదు. ఆ విధంగా ఈ పాత్రలు నిండుగా తరగని పాత్రలు తంబి గారి ఇంటిలో ఉన్నాయి. భగవంతుడు మనం ఉన్నప్పుడు మనకు ఆయన ఆశీర్వాదం ఉంటుంది. ఆ ఆశీర్వాద బలమే నిండుదనం. ప్రభువు మనతో ఉన్నప్పుడు మనకు నిండుదనం ఉంటుంది. అందుకని జీవితంలోకి మనం ఆహ్వానించవలసింది దేవుణ్ణి ఆహ్వానించాలి. ఆ దేవుడు వస్తే మనకింట్లో నిండుదనం ఉంటుంది, ఏ కొరత ఉండదు. అందుకే దేవుని మీద భక్తి అవసరం. దేవుని మన జీవితంలోకి ఆహ్వానించాలి. ఆ ప్రభువు మన జీవితంలో ఉంటే మనకు తెచ్చేది ఈ నిండుదనం, కొరత లేని పరిస్థితి, సకల మేలుల కలయిక. తంబి బ్రదర్ గారికి ఇంకొక అసాధారణమైన అనుభవం. ఆ అనుభవం ఏంటంటే, క్రీస్తు అనుభవించిన పంచగాయాల్ని ఆయన పొందడం. మానసిక శాస్త్రవేత్తలు అంటే సైకాలజిస్ట్ ఈ పంచగాయాలను గురించి, ఇది ఒక వ్యక్తి మానసిక ఉద్వేగ ఫలితంగా వచ్చాయని చెబుతూ ఉంటారు. కానీ ఇది కేవలం ఒక వ్యక్తి తన స్వశక్తి ద్వారా నెరవేర్చుకున్న ప్రక్రియ కాదు. ఇది ఒక ఆధ్యాత్మిక అనుభవం. నూతన నిబంధనలో పునీత పౌలు గారు ఈ అనుభవాన్ని పొందారు. నా శరీరముపై నేను యేసు గాయముద్రను ధరించి ఉన్నాను అని చెప్పారు పౌలు గారు. నా శరీరముపై నేను యేసు గాయముద్రలను ధరించి ఉన్నాను. గలతీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 17వ వచనం. నా శరీరముపై నేను యేసు గాయముద్రలను ధరించి ఉన్నాను చెబుతాడు. క్రీస్తు ప్రభువు శిలువ ద్వారా పొందిన 5 గాయాలను జ్ఞాన విధంగా పౌలు గారు పొందాడు. ఆ శ్రమల్లో తాను కూడా పాలు పొందాడని దీని భావం. క్రీస్తు అనుభవించిన శ్రమల్లో తాను కూడా పాలు పొందాడు. ఆ పాలు పొందిన విషయం ఎలా జరిగిందంటే, ఆయనకు జ్ఞాన విధంగా 5 గాయాలను ఆయన శరీరం మీద ముద్రించబడ్డాయి. కొలస్సా పౌరులకు రాసిన లేఖలో జాబులో పౌలు గారు ఇలా అంటున్నాడు, మీ కొరకు బాధపడినందుకు ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. క్రీస్తు తన జ్ఞాన శరీరమైన స్త్రీ సభ కొరకు అనుభవించిన బాధలలో కొదవగా ఉన్న దానిని నా శ్రమల ద్వారా పూర్తి చేయుచున్నాను అని చెప్పారు. క్రీస్తు ప్రభువు తన జ్ఞాన శరీరమైన స్త్రీ సభ కొరకు అనుభవించిన బాధలలో కొదవగా ఉన్నవానిని నా శ్రమల ద్వారా పూర్తి చేయుచున్నాను అని చెప్పారు. అదేవిధంగా కొరింథీయులకు వ్రాసిన 2వ లేఖలో 11వ అధ్యాయం 23 నుంచి 28 వచనాలలో పౌలు గారు ఈ విధంగా చెబుతున్నారు. ఆయన ఎన్ని బాధలు పడ్డాడో చెబుతున్నాడు మనకి. 11, 23, 28, వారు క్రీస్తు సేవకులా, నేను పిచ్చివాని వలె మాట్లాడనను, నేను వారి కంటే అధికుడకు సేవకుడను. నేను వారి కంటే ఎక్కువగా కష్టపడి పనిచేసి తిని, వారి కంటే ఎక్కువ మారులు నేను చెరయందుంటిని, ఎక్కువ మారులు కొరడా దెబ్బలు తింటిని, ఎక్కువ మారులు మృత్యుముఖమున ఉంటిని, 5 మారులు యూదుల వలన 39 కొరడా దెబ్బలు అనుభవించి తిని, 3 మారులు బెత్తములతో దెబ్బలు తింటిని, 1 మారు రాళ్లతో కొట్టబడి తిని, 3 మారులు పగిలిన ప్రమాదములో చిక్కుకొని ఉంటిని, 1 మారు రాత్రియు పగలను నీటిలో గడిపి తిని,
పెక్కు ప్రయాణములలో నేను వరద బాధలను, దొంగల వలన ఆపదలకును, తోడి యూదులను అన్యులను కలిగించిన అపాయములకును గురి అయితిని. నగరములలోని ఆపదలకును, అడవులలోని ఆపదలకును, సముద్రముల మీద ఆపదలకును, ఇంకను కపట స్నేహితు వలన ఆపదలకును లోనైతిని. అంతయు పని, శ్రమ. తరచుగా నాకు నిద్ర ఉండేది కాదు. పెక్కుమారులు, తిండి, గుడ్డ, తలదాచుకున్నటకు చోటు లభింపకుండేది. మిగిలిన మాట అటుండా సకల దైవ సంఘములను గూర్చిన వేదన నాకు ఎక్కువగా ఉండేది అని ఆయన చెబుతున్నారు. ఈ విధంగా కష్టపడ్డారు, పౌలు గారు కష్టపడ్డారు అని. ఇలా కష్టపడి శ్రీసభ తాను క్రీస్తు అనుభవించిన బాధలలో కొదవగా ఉన్నదానని నా శ్రమల ద్వారా నేను పూర్తి చేసుకుంటున్నాను అని చెప్పారు. అటువంటి ఆయన శ్రమల్లో పాలు పంచుకున్నప్పుడు మనకేం జరుగుతుంది? ఆయన ఉత్థానంలో కూడా భాగస్థలం అవుతామని ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 10వ వచనంలో జరుగుతుంది. ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి ఫలితం ఉంటుంది. ఎవరైతే క్రీస్తు బాధల్లో పాలు పంచుకున్నప్పుడు వాళ్ళు కూడా క్రీస్తు ఉత్థానంలో పాలు పంచుకుంటారు అని ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 10వ వచనంలో చదువుతున్నాం. నాకు తెలిసినంత వరకు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పంచగాయాలు కథోలిక ధర్మంలో ఒక ప్రత్యేకత. పౌలు గారి తరువాత పంచగాయాలు పొందిన వ్యక్తి అసిసిపుర ఫ్రాన్సిస్ వారు 12వ శతాబ్దంలో జీవించారు. 1224 సంవత్సరం సెప్టెంబర్ 14వ తేదీన పరిశుద్ధ శిలువ పండుగ రోజున ఫ్రాన్సిస్ గారికి ఒక దర్శనం కలిగింది. 40 రోజులు ఉపవాస ప్రార్థనలో నిమగ్నమైన సమయంలో ఒక ప్రకాశవంతమైన వెలుగులో ఒక దేవదూత వారికి ప్రత్యక్షమైంది. ఆ దేవదూతకు 6 రెక్కలున్నాయి. 2 రెక్కలను చాచాడు, మరో 2 రెక్కలను మడిచి పైకెత్తాడు. క్రింది 2 రెక్కలతో ఫ్రాన్సిస్ గారి శరీరాన్ని కప్పివేశాడు. అప్పుడు అతనికి సిలువపై వేలాడుతున్న యేసు ప్రభు దర్శనమిచ్చాడు. ఈ దర్శనం 1 గంట సేపు సాగింది. ఈ దర్శనమైన తరువాత ఫ్రాన్సిస్ గారు పైకి లేవలేకపోయారు. అద్భుత రీతిలో ఫ్రాన్సిస్ గారి శరీరంపై ప్రభుని పంచగాయాలు ముద్రింపబడ్డాయి. ఆ విధంగా ఆయన 2 సంవత్సరాలు ఆ పంచగాయాలతో బాధపడ్డారు. తాను ధన్యుణ్ణయ్యానని ఫ్రాన్సిస్ గారు సంతసించారు. ధన్యుణ్ణయ్యానని చాలా చాలా వేదనతో ఆయన కుమిలిపోయారు. ఎందుకంటే అంత దేవుడిచ్చిన అనుగ్రహానికి తాను అర్హుడు కాదని చాలా 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 ఏడుస్తూ ఉండేవాళ్ళు. మరణించే వరకు అంటే 2 సంవత్సరాల పాటు ఫ్రాన్సిస్ గారికి ఈ పంచగాయాలు ధరించే భాగ్యం లభించింది. శ్రీసభ చరిత్రలో కొంతమంది పునీతులు ఈ వరాన్ని పొందినట్లు మనకు ఆధారాలు ఉన్నాయి. వీరి సంఖ్య దాదాపు మన శ్రీసభలో 325 మందికి వచ్చినట్లు మనకి ఆధారాలు ఉన్నాయి. కొందరు ఈ వరాన్ని సంపూర్తిగా పొందితే మరి కొందరు పాక్షికంగానో కొంతకాలం మాత్రమే పొందారు. ఈ అనుగ్రహం పొందిన వారిలో చాలామంది మఠవాసులు, గురువులు, అలాగే కన్యస్త్రీలు కాగా జోసెఫ్ తంబి గారు మాత్రం ఒక సాధారణ క్రైస్తవుడు. ఆయన ఒక సాధారణ క్రైస్తవుడు. వచ్చిన మీ అందరూ సాధారణ క్రైస్తవులే. మీలో ఒకరాయన ఈ సాధారణ క్రైస్తవులకు ఈ దేవుడు అనుగ్రహాన్ని దయచేశారు. ఒక సాధారణ క్రైస్తవునిగా అసిసిపుర ఫ్రాన్సిస్ వారి తృతీయ సభ సభ్యునిగా మాత్రమే ఆయన ఈ వరాన్ని పొందారు. తంబి బ్రదర్ గారు ప్రతి శుక్రవారం ఈ అనుభవాన్ని పొందేవారు. క్రీస్తు పంచగాయాల ప్రార్థన చేసిన తరువాత ఈ వరం తనకు లభించేదని శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమై 1 గంట సేపు ఉండేదని ఆయన చెప్పారు. కానీ రాను రాను ఎక్కువసేపు వచ్చాయని చెప్పారు. ఈ పంచగాయాలు వచ్చినప్పుడు ఆయన విపరీతమైన బాధ అనుభవించేవాళ్ళు. చేతుల నుండి, కాళ్ళ నుండి, అలాగే తన ప్రక్క నుండి రక్తం కారుతూ ఉండేది. ఒకసారి ఈ బాధను భరించలేక తన ఆత్మీయ గురువైన విన్సెన్సో పగానో గారికి ఈ విషయం చెప్పి, స్వామి, ఈ పంచగాయాలు దేవుడి నుంచి వస్తున్నాయా నాకు అర్థం కావడం లేదు, లేక పిశాచి నుంచి వస్తున్నాయా నాకు తెలియడం లేదు. పిశాచి నుంచి వస్తే నాకు గర్వం ఎక్కిపోతుంది, నాకు తెలియటం లేదు స్వామి, నా కోసం ప్రార్థన చేయండి అని ఆయన కోరాడు. దానికి పగానో గురువులు
ఒక విషయం చేయి, ఒక పని చేయి, క్రీస్తు పంచగాయాల ప్రార్థన చెప్పడం మానివేయమని చెప్పారు. అలా మానివేయమని సలహా ఇచ్చారు. దానికి బద్ధుడై ఆ ప్రార్థనను చెప్పడం మానివేసిన ప్రతి శుక్రవారం పంచగాయాలు అతనిపై ముద్రించబడ్డాయి. ఈ విధంగా అవి దేవుడి దగ్గర నుండి వస్తున్నట్లు రుజువైంది. క్రీస్తుతో ఐక్యతకు ఇది ఒక నిర్దిష్టమైన గుర్తు. ప్రేమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు అనుభవించిన గాయాలను తన శరీరంలో అనుభవించాడు. ఆయన ఆ కష్టాలను, ఆ బాధలను ఓర్చుకున్నాడు. క్రీస్తు ప్రభువు ఇలా తన బాధలను అనుభవించింది మన రక్షణ కొరకు. ఆ రక్షణలో పాలు పంచుకున్నాడు కూడా మన తంబి బ్రదర్ గారు. ఆ బ్రదర్ గారు ఇలా ఈ బాధలను అనుభవించి మన కోసం తప్పక ప్రార్థించే ఉంటారు. తంబి గారికి ఉన్న ఇంకో ప్రత్యేక వరం ఏమిటంటే తక్షణ గమనం. తక్షణ గమనం అంటే ఒక చోట ఉన్న వ్యక్తి క్షణములో ఇంకో చోట ప్రత్యక్షం కావడం. ఒక చోట ఉన్న వ్యక్తి క్షణములో ఇంకో చోట ప్రత్యక్షం కావడం. ఈ విషయాన్ని మన మేత్రాసన గురువు గారు ఫాదర్ జార్జ్ కుడిలింగల్ గారు స్వయాన సూచన విషయాన్ని మనకు తెలియజేశారు. ఇదివరకు ఫాదర్ గారు ఒట్లూరు విచారణలో పనిచేసేవాళ్ళు. తరువాత విజయవాడ సెయింట్ పీటర్స్ కథీడ్రల్లో పనిచేశారు. ఆ రోజుల్లో ప్రయాణ సౌకర్యాలు అంతగా లేవు. అయినా జోసెఫ్ తంబి గారు అనేక ప్రాంతాలు సందర్శించి తన పరిచయం ఉన్న వారితోనూ లేకుంటే తన ప్రేషిత సేవలో భాగంగా ఈ వరం వారికి ఉపయోగపడింది. కేవలం ఔటుపల్లి నుండి ఒట్లూరు వరకే కాదు, ఒట్లూరు నుండి గుణదలకు మాత్రమే కాదు, వారు జీవిత చరిత్రలో మనం చదివినట్లయితే తంబి బ్రదర్ గారు ఝాన్సీ నగరం వెళ్ళారు. ఝాన్సీ అనేది యూపీలో ఉంది, ఉత్తరప్రదేశ్లో ఉంది. అక్కడ జనవరి నెల 1944 సంవత్సరంలో ఆయన అక్కడికి వెళ్ళినట్టు మనకు ఆధారాలు ఉన్నాయి. వెళ్ళినట్లు అక్కడ థోమస్ క్రూసింకల్ వారి సాక్ష్యం వల్ల మనకు తెలుస్తుంది. తంబి బ్రదర్ గారు 1937 సంవత్సరంలో తెలుగు రాష్ట్రానికి వచ్చారు. విజయవాడ నుండి ఝాన్సీ వెళ్ళడానికి అప్పుడు సుమారు 22 గంటల రైలు ప్రయాణం. ఇప్పుడు మనం బండిలో వెళ్ళాలి, రైలులో వెళ్ళాలంటే 22 గంటల రైలు ప్రయాణం. ఇక్కడ నుండి 1375 కిలోమీటర్లు, 1375 కిలోమీటర్ల దూరం. ఈ దూరాన్ని ఆ రోజుల్లో ఎలా దాటగలిగారు? ఇంత దూరాన్ని ఆ రోజుల్లో ఎలా దాటగలిగారు? ఆ రోజుల్లో రైళ్ళు, బస్సుల సౌకర్యాలు దండిగా లేవు. కానీ తంబి గారు అక్కడికి కూడా వెళ్ళి తన సాక్ష్యాన్ని తానిచ్చి మళ్ళీ తిరిగి మన గడ్డ చేరుకున్నారు. ఈ దూర భారాల ప్రయాణం చేయడానికి ప్రభు అతనికి ఈ తక్షణ గమనం అనే వరాన్ని ఇచ్చారు. ఆ వరాన్ని ఇచ్చారని మనకు ఆధారాలు ఉన్నాయి. ఈ విధంగా దైవ సేవకుడు జోసెఫ్ తంబి భిక్షాటన చేసి ప్రజలకు సువార్తను బోధించారు. సహోదరి సహోదరులారా, ఈనాటి పట్టణాలకు వస్తే మొదటి పట్టణం ఆదిమ క్రైస్తవ సంఘం జీవనాన్ని గురించి, జీవన శైలిని గురించి చెబుతుంది. ఆ ఆదిమ క్రైస్తవ సంఘంలో ఉన్న ప్రత్యేక లక్షణం ఏమిటంటే ఔదార్యం, ఇతరులకు సహాయం చేయటం, ఔదార్యం. వాళ్ళు ప్రభుని పునరుత్థానాన్ని దృఢంగా నమ్మారు. అంటే ఆయన చనిపోయి లేచారు, ఉత్థానుడయ్యాడు అనే విషయాన్ని వాళ్ళు దృఢంగా నమ్మారు. అపోస్తులందరూ మహాశక్తితో ఈ ఉత్థాన క్రీస్తుకు సాక్ష్యం ఇచ్చారు. దేవుని కృప ఆ సంఘంపై మెండుగా ఉంది. అందరూ ఏం చేశారంటే తమకున్న ఆస్తిపాస్తులను అమ్మి వచ్చిన పైకాన్ని అపోస్తుల పాదాల చెంత ఉంచారు. అవసరంలో ఉన్న వారికి వారి అవసరాన్ని బట్టి సహాయం ఇవ్వబడింది. ఇదొక సమాజంగా మారిపోయింది. క్రీస్తుని ఆత్మతో నిండిన సమాజం. ఎటువంటి సమాజం అది? క్రీస్తుని ఆత్మతో నిండిన సమాజం, ఉత్థాన క్రీస్తు శక్తితో నిలిచిన సమాజం. ఆ సమాజం ఒకరి అవసరాలను అర్థం చేసుకుంటూ అపోస్తుల నాయకత్వంలో అందరూ ఒకటై ఒకే మనస్సుతోనూ ఒకే హృదయంతోనూ జీవించారు. ఈ ఆదిమ క్రైస్తవ సంఘం
నేటి క్రైస్తవ సంఘాలకు ఆదర్శం. బ్రదర్ తంబి గారు ఇక్కడ ఉన్నప్పుడు ప్రతి సంఘాన్ని ఆయన సందర్శించి ఉన్న వాళ్లకు తనకు తోచినంత సహాయం చేశారు. ప్రతి విషయంలోనూ సహాయం చేసేవారు. ఆధ్యాత్మిక విషయాల్లో కాదు, మామూలుగా జీవితానికి అవసరమైన వస్తువులను కూడా సహాయం చేసేవాళ్ళు. ఎందుకంటే సంఘంలో అవసరాలు ఉంటాయి, పేదవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళ స్థితి ఏమిటి అని వారిని గురించి ఆయన ఆలోచించి వాళ్ళకు సహాయం చేశారు. ఇటువంటి సహాయం మనం కూడా చేయాలి. సహోదరులారా, నేను ఈ జోసెఫ్ తంబి గారి వర్ధంతి దగ్గరవుతున్న కొద్దీ నాలో ఒక ప్రశ్న బలంగా నన్ను ఆవరించింది. ప్రతిరోజు కూర్చొని ఏం చెప్పాలి, ఈ పండుగ రోజున ఇటువంటి ప్రసంగం చెప్పాలి అని అంటే నాలో ఒక ప్రశ్న ఒకటి రెండు సార్లు నా మనసుకు వస్తూ ఉంది. అది ఆ ప్రశ్ననే ప్రార్థనాపూర్వకంగా నేను తంబి బ్రదర్ గారిని అడిగాను. బ్రదర్ గారు, చెప్పండి, మా ఊరు ఎందుకు వచ్చావయ్యా నువ్వు? మా ఊరు ఔటపల్లి ఊరు ఎందుకు వచ్చావు? అలాగే మిమ్మల్ని ఎవరు పంపారు? మా ఊరు ఎందుకు వచ్చావు, మిమ్మల్ని ఎవరు పంపారు తంబి గారు అని అడిగితే అది 1937వ సంవత్సరం తంబి బ్రదర్ గారు మన ఆంధ్రావనికి ఏతించారు. ఆ రోజుల్లో పెదవటపల్లి ప్రాముఖ్యతకు ఏ కారణం లేదు. ఒక చిన్న గ్రామం అంతే. చుట్టుప్రక్కల ఉన్న గ్రామాల్లాగే ఈ గ్రామం కూడా ఉంది, ఒక కుగ్రామం. దగ్గరున్న పట్టణం పేరు విజయవాడ కాదు. 1893వ సంవత్సరంలో కృష్ణానదిపై రైల్వే వంతెన నిర్మించారు. అప్పటి నుంచి మద్రాసు నుండి విజయవాడకు రైలు బండ్లు వస్తూ ఉండాయి. ఆ విధంగా కొంచెం ముందుకు వెళుతూ ఉన్నాయి. 1900 సంవత్సరంలో మాత్రమే కలకత్తాకి రైలు బండ్లు నడిపేవాళ్ళు ఇక్కడి నుంచి. మద్రాసు, విజయవాడ, అలాగే కలకత్తా ఆ ప్రయాణాలు 1900 సంవత్సరాల నుంచి ప్రారంభమైంది. కేవలం 1957వ సంవత్సరంలో ఈ ప్రకాశం బ్యారేజీ నిర్మాణం పూర్తయింది. అంటే అప్పటి వరకు మన గ్రామం చిన్న గ్రామం, ఔటపల్లి చిన్న గ్రామం. ఈ ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం పూర్తయిన తర్వాత రవాణా ప్రారంభమైంది. గుంటూరు, విజయవాడ రవాణా ప్రారంభమైంది. తంబి గారు మన విజయవాడ నగరానికి వచ్చిన కాలంలో ఇక్కడ ఏ సభ గురువులు లేరు, ఫ్రాన్సిస్కన్ లేరు, ఎంఎస్ఎఫ్ఎస్ లేరు, అలాగే ఏ సభ వాళ్ళు లేరు. ఉన్న ఒకటే ఒక సభ, పీమే సభ గురువులు ఉన్నారు. ఇక్కడే అందుకే ఈ ఔటపల్లిలో ఆ సభ గురువులు కల్దరారో స్వామి, రాశి స్వామి ఉండేవాళ్ళు. ఏ మత శ్రేష్ఠులు వారిని ఇక్కడికి పంపలేదు. నేను అడిగాను, ఎవరు పంపించారు మిమ్మల్ని, ఎందుకు వచ్చారని అడిగాను. వారే స్వయంగా దేవుని ప్రేరణతో మన గడ్డపై కాలు మోపారు. ఎవరిని ఆయన పంపలేదు. ఆయన పంపిన ఏకైక వ్యక్తి ఎవరు? దేవుడే పంపించారు. దేవుడే ఆయన పంపించారు. ఈరోజు యెషయా ప్రవక్త 61వ అధ్యాయం 1-2లో మనం వింటున్న ప్రవచనం మనకు ఎంతో ఊరటనిస్తుంది. ఏమని చెబుతున్నారు? యెషయా ప్రవక్త ప్రవచనం చదివాము ఈరోజు. ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి దృష్టినిచ్చుటకును, పీడితులకు విమోచనము కలిగించుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును అని చెప్పి ఆయన నన్ను పంపెను అని చెప్పాడు. ఎవరు పంపారయ్యా నిన్ను అంటే తంబి బ్రదర్ గారు మనకిచ్చే సమాధానం ఆయన నన్ను పంపాను అని చెప్పారు. ఆ దేవుడే సాక్షాత్తు నన్ను పంపాడు అని మనకు సమాధానం ఇస్తున్నారు. ఈ పంపబడిన ఈ ప్రవక్త తంబి బ్రదర్ గారు తన కర్తవ్యాన్ని
తూచా తప్పకుండా పాటించారు. పేదల ఇళ్లలో నివసించాడు. వాళ్ళ జీవిత విధానాన్ని అనుసరించాడు. వారికి విశ్వాస సత్యాలను బోధించాడు. అన్ని గ్రామాల్లో తిరుగుతూ వాళ్ళకి చెప్పారు. తన అద్భుత శక్తులతో వారిని ఆశ్చర్యపరిచాడు. క్రీస్తు ప్రభునిలో నమ్మకాన్ని బలపరిచాడు. వీరి పవిత్ర జీవితం వలన అగ్రవర్ణాలు కూడా క్రీస్తును నమ్మి క్రైస్తవాన్ని స్వీకరించారు. అందరిలో తన సన్యాసి జీవితం ఒక బలమైన సాక్ష్యాన్ని ఇచ్చింది. సన్యాసిగా జీవించాడు. చక్కగా బట్టలు వేసుకునేవాడు కాదు. చిరిగిపోయిన బట్టలతో అటు ఇటు తిరుగుతూ ఉండేవాడు. చాలామంది అతన్ని పిచ్చివానలాగా చేసి చిన్నపిల్లలు ఆటలు పట్టించేవాళ్ళు, రాళ్ళు రువ్వేవాళ్ళు. ఒక్కొక్కసారి గుడిలోకి వెళితే తెలియని వాళ్ళు ఆయన బయటకు పంపించడానికి ప్రయత్నించేవాళ్ళు. అప్పటి నుంచి జోసెఫ్ బ్రదర్ గారు మన గ్రామాల్లో పర్యటిస్తూ అందరికీ తన సువార్తను బోధిస్తూ అద్భుత శక్తులతో అందరిని ఆశ్చర్యపరచడం మూలంగా అప్పటి నుంచి జోసెఫ్ తంబి బ్రదర్ గారు ఏమయ్యారో తెలుసా? మన బ్రదర్ గారు అయ్యారు. మన బ్రదర్ గారికి చప్పట్లు కొడదాం ఒకసారి. ఇలా సేవ చేస్తున్న జోసెఫ్ బ్రదర్ గారు మన బ్రదర్ గారు అయ్యారు. ప్రతి గ్రామంలోని ఎంతోమంది తంబి పేరును తీసుకొని ఆయన గొప్పతనాన్ని, ఆయన దీనత్వాన్ని చాటుతూ ఉన్నారు. తంబి బ్రదర్ గారు క్రైస్తవేతరులకు తంబి బ్రదర్ గారు దేవుని సన్నిధిలో విజ్ఞాపనలు చేసే దైవ సేవకుడిగా ఔటపల్లి ఇదివరకు ఒక గ్రామంగా ఉంది. ఇప్పుడు ఔటపల్లిలో ఒక అపోస్తలుడు ఉన్నాడు. ఆ అపోస్తలుడు ఎవరంటే మన తంబి బ్రదర్ గారు ఔటపల్లి అపోస్తలుడు. మన మధ్య ఆయన చిరస్మరణీయులయ్యారు. మనకు వచ్చే తరాలందరికీ ఆయన అపోస్తలుడిగా నిలిచిపోతాడు. అందుకే ఒక మాట చెబుతున్నాను, తంబి బ్రదర్ గారికి ఒక మాట చెబుతున్నాను. మా ఊరు వచ్చినందుకు, మాలో విశ్వాసాన్ని రగిలించినందుకు తంబి బ్రదర్ గారా నీకు జేజేలు. చప్పట్లు కొడదాం. మా ఊరు వచ్చినందుకు, మాలో విశ్వాసాన్ని రగిలించినందుకు నీకు జేజేలు. నీకు ఇవే మా కృతజ్ఞతలు.